హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెఫినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. భారతీయ న్యాయ సంహితలో డెఫినేషన్స్ సెక్షన్ 2లో ఉన్నాయి. ఐపీసీలో మనకి ఇవి చాప్టర్ 2 జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉండేవి. ఇప్పుడు వాటిని ఒకే సెక్షన్లోకి ఇన్సర్ట్ చేసి సెక్షన్ 2లో సబ్ సెక్షన్స్ కింద మనం ఈ డెఫినేషన్స్ని డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు వచ్చాము. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరన్నా విని అంటుంటే వాళ్ళు ప్రీవియస్గా మనకి ఈ భారతీయ న్యాయ సంహిత 2023 ఇన్ తెలుగు వీడియోస్ 1, 2, 3, 4 ఆల్రెడీ మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. ఇప్పుడు 5th వీడియో. దీనిలో సబ్ సెక్షన్ 14 వర్డ్ వచ్చేసి ఇంజురీ. ఇంజురీ అంటే ఏంటి? ఇంజురీ మీన్స్ ఎనీ హార్మ్ వాట్ ఎవర్ ఇల్లీగల్లీ కాజ్డ్ టు ఎనీ పర్సన్ ఇన్ బాడీ, మైండ్, రెప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ. ఇంజురీ అంటే జనరల్గా మనందరం ఏం చెప్పుకుంటాం? గాయం అంటాం. గాయం అంటే అయితే ఎలాంటి గాయాన్ని మనం ఈ క్రిమినల్ ప్రొసీజర్లో గమనించాలి. క్రిమినల్ ప్రొసీజర్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కూడా అని కాదు. అఫెన్స్లో ఇంజురీని ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే ఏ ఇంజురీ మనకి లీగల్గా చార్జ్ చేయబడుతుంది అని అంటే ఆ మీనింగ్లో ఇప్పుడు అఫెన్స్ అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే మనం పదాలను అర్థం చేసుకోవాలి. ఆ డైమెన్షన్లో మనం ఇంజురీ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎనీ హార్మ్, ఏదైనా హాని చేయడం, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇల్లీగల్లీ, అది గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారు పేషెంట్కి అతనికి ఉన్నటువంటి సర్జికల్ బ్రేక్ పెట్టి సర్జరీ టైంలో ఒక గాయాన్ని క్రియేట్ చేశాడు. అది ఇంజురీ అవుతుందా? జనరల్గా ఇంజురీయే, గాయమే. కానీ అది ఎలాంటి గాయము? అక్కడ గుడ్ ఇంటెన్షన్ తోటి అతన్ని ప్రాణాలని కాపాడటం కోసం అతనికి ట్రీట్మెంట్ చేసే ప్రక్రియలో చేసినటువంటి గాయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజురీ అలాంటి మీనింగ్ కాదంట. ఏమంటున్నారు? ఇల్లీగల్లీ అంటే అన్యాయంగా, కాజ్డ్ టు ఎనీ పర్సన్, అన్యాయంగా ఒక వ్యక్తికి ఏదైనా హార్మ్ చేయాలి అంటే హాని చేయాలి అనే ఉద్దేశంతో ఎలాంటి ఎంత గాయాలంటే ఇన్ బాడీ, శరీరానికి కానీ, మైండ్ మనసుకు కానీ, రెప్యుటేషన్ కీర్తి ప్రతిష్టలకు కానీ, ఆర్ లేదా ప్రాపర్టీ ఆస్తికి సంబంధించి కానీ. ఇక్కడ ఆస్తి అంటే మూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఏదైనా కానీ ప్రాపర్టీ కింద వస్తుంది. ఇలా బాడీకి కానీ, మైండ్కి కానీ, రెప్యుటేషన్కి కానీ లేదా ప్రాపర్టీకి కానీ ఇల్లీగల్గా ఏదైనా హార్మ్ క్రియేట్ చేసినాక అంటే హార్మ్ చేసినట్లయితే, హాని చేసినట్లయితే అలాంటి దాన్ని ఈ చట్ట పరిధిలో ఇంజురీ అని పిలుస్తారు. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎనీ హార్మ్, రెండోది ఇల్లీగల్లీ కాజ్డ్ టు ఎనీ పర్సన్. ఎన్ని రకాలుగా ఉంటుంది? బాడీలీ, మైండ్, రెప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ. 4 కైండ్స్ అన్నమాట. అంటే 4 కైండ్స్లో ఏదైనా కూడా ఇంజురీ కిందే రావచ్చు, లేదా మల్టిపుల్ మేనర్లో కూడా రావచ్చు. అంటే బాడీకి, మైండ్కి, రెప్యుటేషన్కి, ప్రాపర్టీకి అన్నిటికీ చేయొచ్చు, లేదా ఇందులో దేనికైనా చేయొచ్చు, కాంబినేషన్ అయినా చేయొచ్చు. ఇలా దేనికి చేసినా ఎలాంటిది? హార్మ్, హాని ఏ విధంగా చేసి ఉండాలి? ఇల్లీగల్గా. సో హాని అంటేనే ఆటోమేటిక్ ఇల్లీగల్ అవుతుంది. బట్ కొంచెం ఎక్కువ డిగ్రీ వాడతారు, ఎగ్జామ్షన్ లేదు దీనికి. అలాంటి దాన్ని ఇంజురీ అంటారు. రైట్. ఎగ్జామ్షన్ అనే పదం నేను కామన్ మీనింగ్లో చెప్పానండి, అంతేగాని ఈ యాక్ట్లో తర్వాత రాబోయే సెక్షన్స్లో ఉన్నటువంటి జనరల్ ఎగ్జామ్షన్స్ అనే కాన్సెప్ట్లోంచి ఒకవేళ ఏదైనా ఎగ్జామ్షన్ ఉంటే దానికి మినహాయించి ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక పని చేయడం ద్వారా, హార్మ్ చేయడం ద్వారా ఒకరికి ఇల్లీగల్గా ఏదైనా మానసిక, శారీరక లేదా ప్రతిష్టలకి కానీ అంటే రెప్యుటేషన్కి లేదా ఆస్తికి సంబంధించి ఏదైనా హార్మ్ చేసినట్లయితే దాన్ని ఇంజురీ అంటాం. నెక్స్ట్ ఇల్లీగల్, లీగల్లీ బౌండ్ టు డూ. ఈ 2 పదాలకు తెలియాలి. ఇల్లీగల్ అంటే ఏంటి, లీగల్లీ బౌండ్ టు డూ అంటే ఏంటి. సో ద వర్డ్ ఇల్లీగల్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అన్ అఫెన్స్. అంటే అఫెన్స్కి సంబంధించిన ప్రతి పనికి కూడా ఇల్లీగల్ అనే పదం ఉపయోగిస్తారండి. ఆర్ లేదా విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా. అఫెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? విచ్ ఈజ్ అన్ యాక్ట్ విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా. కాబట్టి లీగల్గా ఏదైతే కాదో అదే ఇల్లీగల్. కాబట్టి ఇల్లీగల్ అంటే ఏంటి? విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా. ఆర్
which furnishes ground for a civil action. ఇక్కడ సివిల్ యాక్షన్ అంటే ఏంటి? మామూలుగా మనం సివిల్ కేసెస్, క్రిమినల్ కేసులు అంటాం కదా. ఆ సివిల్ యాక్షన్ అంటే ఇక్కడ సివిల్ కేస్ అని అనుకుంటారేమో, బట్ ఇక్కడ మీనింగ్ అది కాదు. సివిల్ యాక్షన్ అంటే పర్సన్ మీద తీసుకునేటువంటి యాక్షన్. అది సివిల్ యాక్షన్ అంటే తెలుగులో పౌరచర్య అంటారు. అంటే ఒక వ్యక్తి మీద తీసుకునేటువంటి యాక్షన్. అంతేగాని సివిల్ అంటే సివిల్ కేస్ యాక్షన్ అని కాదు. సివిల్ యాక్షన్ అంటే ఒక వ్యక్తి మీద తీసుకున్నటువంటి చర్య. అంటే పర్సన్ ఈజ్ సెడ్ టు బి లీగల్లీ బౌండ్ టు డూ. అయితే ఒక వ్యక్తిని లీగల్లీ బౌండ్ టు డూ అని ఎప్పుడు అంటాము అంటే, లీగల్లీ బౌండ్ టు డూ అంటే ఏంటి? చట్టపరంగా చేయవలసిన పని. ఇది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పే చేయాలి. లేదా రూల్స్ ఉన్నాయనుకోండి, రూల్స్‌ని ఒబే చేయాలి. కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని ఒబే చేయాలి, కంప్లై చేయాలి. ఏదన్నా ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఒక డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని ఫాలో కావాలి. ఇవన్నీ కూడా లీగల్లీ బౌండ్ టు డూ, చట్టపరంగా చేయాల్సినవి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ హిమ్ టు ఒమిట్. ఒకవేళ అది చేయలేదనుకోండి, అది నేరం కింద అవుతుంది. అలాంటి వాటిని తప్పనిసరిగా మనం చేయాలి. అలా తప్పనిసరిగా చేయవలసిన పనుల్ని మనం లీగల్లీ బౌండ్ టు డూ అని అంటాం. ఉదాహరణకి మార్నింగ్ మనం టిఫిన్ చేయలే, ఏమైనా నష్టమా? లేదు. పిల్లలకి టిఫిన్ పెట్టలేదు, ఏమైనా నష్టమా? లేదు. కానీ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఒక కర్త డ్యూటీ. ఫాదర్ ఉన్నాడు, పిల్లలకి ఫుడ్ సప్లై, ప్రాపర్ ఫుడ్ అనేది ఇవ్వాలి. అంటే ఫ్యామిలీకి ఫీడింగ్ అనేది అతని ప్రైమరీ మెయింటెనెన్స్ డ్యూటీ. అది లీగల్లీ బౌండ్ టు డూ. మార్నింగ్ టిఫిన్ చేయలేరు పిల్లలు, తండ్రి దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా. సరే మధ్యాహ్నం లంచ్ పెట్టేస్తాం కదా అన్నట్టుగా సీరియస్‌గా తీసుకోవాలా. అప్పుడు ఆ పిల్లలు అనొచ్చా లీగల్లీ బౌండ్ టు డూ, నువ్వు దీన్ని ఒమిట్ చేసావు కాబట్టి ఇట్ ఈస్ ఇల్లీగల్ అనొచ్చా? అంటే ఇల్లీగల్ అని ఎప్పుడు అంటాము అంటే, యాక్ట్ ఒక చట్టంలో ఒక పని స్ట్రిక్ట్‌గా చేయాలి అని గనక ఉంటే, దాన్ని ఆర్డినరీ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఎవేట్ చేయకూడదు. కానీ ఎవేట్ చేయకూడదు. అంటే ఉదాహరణకి టాక్స్ పే చేయాలి. నేను మర్చిపోయానండి కట్టలేదు అనంటే కుదరదు. నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే. లేదంటే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్‌ని మనం ఫేస్ చేయాల్సిందే. దట్ ఈస్ ఇల్లీగల్. కానీ ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చేయలేదు. ఫాదర్ డ్యూటీయే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలనేది ఇది. కానీ జనరల్ సిట్యుయేషన్‌లో దాన్ని స్కిప్ చేసినంత మాత్రాన అది ఇల్లీగల్ కాదు. అలాంటి వాటిని మనం లీగల్లీ బౌండ్ టు డూ అని ఖచ్చితంగా అనాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ వరకు అలా అర్థం చేసుకోవాలి. సో, జనరల్ సర్కమ్‌స్టాన్సెస్‌కి, స్ట్రిక్ట్ సెక్షన్స్‌కి, సర్కమ్‌స్టాన్స్‌కి తేడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, లీగల్లీ బౌండ్ టు డూ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేయాల్సిన సందర్భం వస్తే, ఒకవేళ అతను గనక ఒమిట్ అంటే దాన్ని చెయ్యకపోతే, ఇల్లీగల్ అనేటువంటి ఆ పదం కిందకి వస్తే, అలాంటి పనిని ఖచ్చితంగా ఇతను చేయాల్సిందే. దాన్ని లీగల్లీ బౌండ్ టు డూ అంటాం. అంటే ఇక్కడ షల్ అనే పదం మనం తీసుకోవాలి. ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ చేయకపోతే ఏంటంట? ఇల్లీగల్. చేయకపోతే అంటే ఒమిట్ చేసాడనుకోండి ఆ పనిని, ఇల్లీగల్ అయిపోతుంది. అలా ఇల్లీగల్ అయ్యేటువంటి పనిని ఏదైతే కండిషనల్‌గా చెప్తామో, అలాంటి కండిషనల్‌గా చేయవలసిన పనుల్ని మనం లీగల్లీ బౌండ్ టు డూ అంటాం. ఇందాక చెప్పాను కదా! ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, టాక్స్ పే చేయాలి, వెహికల్‌కి పొల్యూషన్, ఇన్స్యూరెన్స్ ఇలాంటివన్నీ కండిషనల్‌గా తీసుకోవాలి. ఇలాంటివి ఏదైతే స్ట్రిక్ట్ యాక్టివిటీస్ ఉంటాయో, వాటిని స్కిప్ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది అనేటువంటి పనులన్నిటిని కూడా లీగల్లీ బౌండ్ టు డూ అని చెప్తాం. రైట్. నెక్స్ట్ సెక్షన్ 16. జడ్జ్ అంటే ఎవరు? కొంచెం ఎలాబొరేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది దీంట్లో. జనరల్‌గా మనం ఏమనుకుంటాం జడ్జ్ అంటే ఎవరైతే ఒక పర్సన్‌ని ఒక కోర్ట్‌లో అపాయింట్ చేస్తారో జ్యుడిషియల్ ఆఫీసర్‌గా, వాళ్ళని మనం జడ్జ్ అనేది కామన్ మ్యాన్ నాలెడ్జ్‌తో ఉండేటువంటి ఒక మీనింగ్. అయితే ఇక్కడ యాక్ట్‌లో ఏం చెప్తున్నారు? జడ్జ్ అంటే ఎవరంట? ఏ పర్సన్, ఒక వ్యక్తి హూ ఈజ్ అఫీషియల్లీ డిసిగ్నేటెడ్. ఎవరైతే అఫీషియల్‌గా డిసిగ్నేటెడ్ నియమించబడతారో యాస్ ఎ జడ్జ్,
ఒక జడ్జిగా ఒక పర్సన్ అఫీషియల్ గా నియమించబడతారు అతను. అండ్ ఇంక్లూడ్స్ ఏ పర్సన్. ఇంక్లూడ్స్ ఏ పర్సన్ ఏంటి? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక పర్సన్ అఫీషియల్ గా జడ్జిని డిసిగ్నేషన్ చేసిన వ్యక్తియే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎవరయ్యా? ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్స్. సబ్ క్లాస్ 1. Who is empowered by law to give any legal proceeding, civil or criminal, a definitive judgment or a judgment which, if not appealed against, would be definitive, or a judgment which, if confined by some other authority, would be definitive. సో అదేదో ఇంగ్లీష్లో గట్టిగా చదివేశారండి, ఇక్కడ మాకేం అర్థం కాలేదంటే తెలుగు మీనింగ్ చూడండి. ఇంకో వ్యక్తి కూడా అంట, ఎవరు? ఆ పై చెప్పినటువంటి అఫీషియల్ గా డిసిగ్నేట్ చేయబడినటువంటి జడ్జి అనేటువంటి పర్సనే కాకుండా ఇంకెవరు? రెండో వ్యక్తి ఏదైనా చట్టపరమైన సివిల్ లేదా క్రిమినల్ విచారణలో ఒక ఖచ్చితమైన తీర్పుని ఇవ్వడానికి చట్టం ద్వారా ఎవరికి అధికారం కలిగి ఉంటారో, అప్పీల్ చేసినా చేయకపోయినా ఖచ్చితమైన తీర్పును లేదా ఏదైనా ఇతర అథారిటీ ద్వారా ధృవీకరించబడే తీర్పుని ఇవ్వగలరో. నా తెలుగు కూడా అర్థం కాలేదండి. ఏం లేదండి, జడ్జెస్‌కి ఎవరెవరు ఉంటారు అనేది దీనిలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మామూలుగా మనం అనుకునేది ఏంటి? ఒక పర్సన్‌ని అఫీషియల్‌గా ఒక కోర్ట్‌లో జడ్జిగా అపాయింట్ చేస్తే అతన్ని జడ్జి అనుకుంటాం. అంతవరకు కరెక్టే. అది ఫస్ట్ పార్ట్. ఇంకెవరు ఉంటారంట? సివిల్ క్రిమినల్ విచారణలో అంటే ఇంకెవరు ఉంటారండి జడ్జెస్‌గా అంటే, జడ్జెస్ మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు అనేది ఈ డెఫినిషన్‌లో మనకు అర్థమయ్యే సెకండ్ పాయింట్ అన్నమాట. మామూలు మీనింగ్‌లో జడ్జి అంటే అఫీషియల్‌గా జడ్జి అనే పోస్ట్‌కి అపాయింట్ చేయబడ్డ వాళ్ళు అని మనం అనుకుంటున్న జనరల్ మీనింగ్‌తో పాటుగా యాడ్ ఆన్ ఏంటంటే ఏదైనా చట్టం ద్వారా, ఏదైనా చట్టం అంటే ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనల్ జస్టిస్ బోర్డ్ ఉంది. దాని ద్వారా, లేదా గార్డియన్స్ అండ్ గార్డ్స్ యాక్ట్ ద్వారా కొంతమందిని స్పెషల్ పవర్స్ ఇస్తారు. మామూలుగా వాళ్ళు జడ్జెసే. కానీ మనం ఒక్కోసారి అంటాం స్పెషల్ జడ్జ్ అంటారు చూడండి. లేదంటే ట్రిబ్యునల్స్‌లో ఉంటారు జడ్జెస్. వీళ్ళకేంటి అనంటే సెపరేట్ బాడీ లాంటిదనమాట అది. బాడీ అనొచ్చు, లేదా సెపరేట్ కోర్ట్ లాంటిదనొచ్చు, లేదా సెపరేట్ సెక్షన్ అనొచ్చు, లేదా స్పెషల్ కోర్టులనొచ్చు, స్పెషల్ పవర్స్ అనొచ్చు. వీటి ద్వారా గూడా మామూలు కోర్ట్‌కి ఒక జడ్జిని అపాయింట్ చేయటం అనే దాంతో పాటుగా, ఇంకా ఏదైనా సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌లో జడ్జిమెంట్‌ని పాస్ చేయడానికి, ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంట? ఫైనాలిటీని కలిగి ఉంటదంట. ఉదాహరణకి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. కన్జ్యూమర్ కోర్ట్ ఉంది. వీటిల్లో వాళ్ళు జడ్జెస్ అవుతారా? అవరా? రైట్. వాళ్ళు కూడా జడ్జెసే. పైన చెప్పినటువంటి డెఫినిషన్‌కి ఇంకా అడిషనల్‌గా ఇంకొక వ్యక్తి అన్నారు చూసారా? ఆ వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు అనంటే, ఏదైనా సందర్భంలో ఎంపవర్డ్ బై లా చట్ట ప్రకారం ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సివిల్ ఆర్ క్రిమినల్, సివిల్ పరమైనవి గాని, క్రిమినల్ పరమైనవి గాని ప్రొసీడింగ్స్‌లో ఒక వ్యక్తికి అలాంటి పవర్ ఇస్తే, ఎలాంటి పవరు? జడ్జిమెంట్‌ని ప్రొనౌన్స్ చేసే పవర్ ఇచ్చినట్లయితే, జడ్జిమెంట్‌ని ప్రొనౌన్స్ చేయాలంటే ఏం చేయాలి? ట్రయల్ జరగాలి గదా! లేదా ఒక ప్రాపర్ అడ్జుడికేషన్ జరగాలి గదా! ప్రొసీజర్ ద్వారా. అదంతా జరిగిన తర్వాత ఇతనికి ఆ జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఇచ్చేటువంటి వ్యక్తిని కూడా జడ్జి అనే అంటారంట. ఇప్పుడొస్తది మనకు డౌట్. సార్ పైన చెప్పిన జడ్జికి, ఈ వ్యక్తికి తేడా ఏమన్నా ఉందా అంటే, మామూలుగా జడ్జి అంటే ఒక సివిల్ కోర్ట్‌కో, క్రిమినల్ కోర్ట్‌కో జనరల్‌గా అపాయింట్ చేసే వ్యక్తి అని అనుకుంటున్నా ఇప్పటి వరకు. కానీ స్పెషల్ కోర్ట్స్‌కొచ్చే వాళ్ళని కూడా జడ్జెస్ అంటారు. వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి అని చెప్పడం ఇక్కడ రెండో ఉద్దేశ్యం. అందుకని ఇక్కడ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌లో మనకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపించొచ్చు గానీ, మనం అర్థం చేసుకోవాలి సింపుల్‌గా అంటే, మామూలుగా ఉండే జడ్జెస్‌తో పాటు స్పెషల్ జడ్జెస్ అని కూడా. ఇంకొకటుంది చూడండి క్లాస్ 2. హూ ఈస్ వన్ ఆఫ్ ఎ బాడీ ఆర్ పర్సన్స్? హూ ఈస్ వన్ ఆఫ్ ఎ బాడీ? వన్ ఆఫ్ ఎ బాడీ అంటే ఒక బాడీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఒకళ్ళు. విచ్ బాడీ ఆఫ్ పర్సన్స్ ఈస్ ఎంపవర్డ్ బై లా టు గివ్ సచ్ జడ్జ్‌మెంట్? ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంది. ఏంటంటే ఒక బాడీ ఆఫ్ పీపుల్ ఉన్నారంట. వీళ్ళెవరు? Which body of persons is empowered by law to give such judgment?
అంటే మనకు ఇప్పటికే అర్థమైపోయింది. ఒక బాడీ ఆఫ్ జడ్జెస్ లేదా జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఉన్నటువంటి ఒక బాడీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. జనరల్‌గా ఈ బాడీ ఆఫ్ పీపుల్స్ ఎక్కడెక్కడ కనపడతారు మనకి? ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్ ఫోరం ఉంది. అక్కడ ఎవరుంటారు? బెంచ్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జిలో ఒకళ్ళు ఆఫీషియల్ డిసిగ్నేటెడ్ జడ్జ్, రెండో వాళ్ళు మెంబర్ అలా ఉంటారు. అలాగే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ చూసుకుంటే మీరు సింగిల్ జడ్జితో పాటు డివిజన్ బెంచ్, ఫుల్ బెంచ్ అని గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. అలా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆ జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ నుంచి ఒక పర్సన్‌ని మనం జడ్జ్ అని పిలవచ్చంట. ఇలా జడ్జ్ అనే పదానికి ఇంటర్నల్‌గా ఉన్నటువంటి రకరకాల మీనింగ్స్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఓవరాల్‌గా మనకు అర్థం కావాల్సిందేంటంటే, జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి జ్యుడిషియల్‌గా పవర్ ఉన్నటువంటి, అఫీషియల్‌గా అపాయింట్ చేయబడినటువంటి పర్సన్‌ని జడ్జ్ అంటాం. సో, సింగిల్ లైన్‌లో అది రాసేయొచ్చు. ఇక మీకు అకాడమిక్‌గా 2 మార్క్స్‌కి గాని, 4 మార్క్స్‌కి గాని క్వెషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా దీనిలో ఉన్నటువంటి మీనింగ్‌ని రాయాలి కాబట్టి, మీరు 2 క్లాజెస్‌ని రైటింగ్‌లో ప్రాక్టీస్ చేయండి. లేదా ఒక సింగిల్ లైన్‌లో హూ ఈస్ జడ్జ్ అంటే, హూ ఈస్ అఫీషియల్లీ డిసిగ్నేటెడ్ యాస్ ఎ జడ్జ్ అపాయింట్ బై ది అథారిటీ. అది. అతని పనేంటి? జడ్జ్‌మెంట్ ఇవ్వడం. ఎలాగా? లీగల్ ప్రొసీజర్‌లో. ఇతను ఎక్కడుంటాడు? ఇప్పుడు చెప్పండి జడ్జెస్ ఎక్కడుంటారు? జనరల్‌గా కోర్ట్‌లో ఉంటారు. ఎందుకని పైన మనకి కోర్ట్ అనే డెఫినిషన్‌లో ఎవరున్నారు? జడ్జ్ ఉన్నారు. కాబట్టి ఈ జడ్జ్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కోర్ట్ అనేటువంటి డెఫినిషన్ కూడా కలిపి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్. హూ ఈస్ జడ్జ్ అని 2 మార్క్స్‌లో అడిగినప్పుడు మాత్రం ఒక లైన్‌లో రాయటం కాదండి. కొంచెం మ్యాటర్ కావాలి కాబట్టి ఈ 2 క్లాజెస్‌ని కూడా కలిపి రాయడానికి ట్రై చేయండి. అలాగే దీనికి హింట్ ఇచ్చాం గదా! ఒకవేళ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడున్న స్టేట్మెంట్‌ని రాయడం మనకి కుదరని పక్షంలో దీనికి ఈక్వల్ మీనింగ్ వచ్చేలాగా ఆహ్, దాని సోల్ మిస్ అవ్వకుండా రాయటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు చూడండి. A magistrate exercising jurisdiction in respect of a charge on which he has power to sentence to fine or imprisonment with or without appeal is a judge. మ్యాజిస్ట్రేట్ అధికార పరిధిని ఉపయోగించి ఒక ఆరోపణకు సంబంధించి తనకున్న అధికారంతో అప్పీల్‌తో గాని, అప్పీల్ లేకుండా గాని జరిమానా లేదా జైలు శిక్ష విధించగలిగే ఒక వ్యక్తి ఒక న్యాయమూర్తి. ఏంటండి? ఏంటిది? మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఎక్కడ? జ్యూరిస్డిక్షన్ అంటే తన పరిధి ఎక్కడి దాకైతే ఉంటుందో దాన్ని జ్యూరిస్డిక్షన్ అంటాం. దాన్ని అధికార పరిధి అంటారు. ఆ అధికార పరిధిలో తనకున్నటువంటి పవర్స్‌ని ఉపయోగించి ఏదైనా ఒక కేస్‌లో తీర్పునిచ్చి ఎలాగా ఫైన్ గాని, ఇంప్రిజన్‌మెంట్ గాని వేసేటువంటి పవర్ ఉంటాయి. ఆ పవర్‌లో ఇంకొక ఆహ్, ఇంటర్‌ప్రిటే ఇంటర్‌ప్రిటేషన్ ఏమిచ్చారంటే అది అప్పీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అతనికి ఆ పవర్ ఉంది. అప్పీల్ అనేది సెకండ్ స్టేజ్ అండి. ఇట్స్ ఇమ్మీడియేట్‌గా అంటున్నాడు. అప్పీల్ ఎళ్ళొచ్చు లేదా అప్పీల్‌కి ఎళ్ళకుండా అయినా సరే. అంటే అప్పీల్‌లో కూడా పవర్ ఉండొచ్చు. అప్పీల్ లేదనుకోండి ఇంతటితో ఇది ఫైనల్ అయిపోతుంది. అలాంటి అధికార పరిధిని ఉపయోగించే వ్యక్తిని జడ్జ్ అంటారండి. రైట్ ఫ్రెండ్స్. సో, ఇది ఇలిస్ట్రేషన్. నెక్స్ట్ సెక్షన్ subsection 17 life. Life means the life of human being unless the contrary appears from the context. అంటే ఈ సందర్భానికి విరుద్ధంగా ఏదైనా వేరే మీనింగ్ ఉంటే తప్ప జనరల్‌గా మనం అంటారు. యూ ఆర్ మై లైఫ్ అంటారు. అక్కడ మీనింగ్ ఏంటి? ఉద్దేశ్యం నువ్వు నా లైఫ్‌వి అంటే నువ్వు నా ప్రాణానివి అని చెప్పడం. నువ్వే నా జీవితం అని చెప్పడం. ఇంకా ఎక్స్‌ట్రా మీనింగ్ అన్నమాట. అంటే అది ఒరిజినల్ మీనింగ్ కాదు. కంపారిటివ్ మీనింగ్. సందర్భానికి దాన్ని అప్రైజ్ చేసి అప్లాజివ్‌గా చెప్పడానికి కోసం అదొక క్రియేషన్. క్రియేషన్ అంటే వర్ణించడం అన్నమాట. ఏంటి? నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్తాను చూసారా? అది రియాలిటీ కాదు. కంపారిజన్, అప్రైజింగ్ వాళ్ళని కొంచెం ఆహ్, పొగడటం అంటాం చూసారా? ఆ ఉద్దేశంలో అలా చెప్పేదాన్ని ఇక్కడ ఆ మీనింగ్‌లో తీసుకోవట్లేదు. ఎందుకంటే జనరల్‌గా వాడే పదాలకిను యాక్ట్‌లో డెఫినిషన్‌కి ఉండే పదాలకి మీనింగ్ డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పుకున్నాం గదా!
ఇక్కడ లైఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్. డెత్ అంటే యాజ్ యూజువల్ హ్యూమన్ బీయింగ్ డెత్. సో లైఫ్ అంటే ఒక మనిషి యొక్క జీవితం. జీవితం అని అంటే ఇంక్లూడింగ్ హిస్ లైవ్‌హుడ్, రైట్స్, లయబిలిటీస్ అన్నీ కలిపి ఒక మనిషికి ఉండేటువంటి మొత్తం రైట్స్ అండ్ లయబిలిటీస్‌ని కలిపి ఒక మనిషి యొక్క లైఫ్ అంటాం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అనే పదంలో ఇక్కడ మీనింగ్ తీసుకోవాలి. అయితే యానిమల్ లైఫ్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ వేరే వాటి గురించి దేని గురించి చెప్పటంలా. ఇక్కడ లైఫ్ మీన్స్ హ్యూమన్ బీయింగ్ లైఫ్. సింపుల్ మీనింగ్. నెక్స్ట్ లోకల్ లా. లోకల్ లా అంటే ఈ పదంలోనే ఉంది. లోకల్ అంటే స్థానికంగా. లా అంటే చట్టము. ఏదైనా ఒక ప్రాంతానికి మాత్రమే నిర్దేశించబడినటువంటి చట్టాన్ని స్థానిక చట్టం అంటారు. అంటే ఉదాహరణకి ఒక రాష్ట్రం ఉంది. ఒక ఇండియా ఉంది. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చట్టాలు ఆ లోకల్ లిమిట్స్ వరకే అప్లై అవుతాయి. ఉదాహరణకి స్టేట్ యాక్ట్స్ ఉన్నాయనుకోండి. ఆంధ్ర టెనెన్సీ యాక్ట్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఆ టెనెన్సీకి సంబంధించినది మాత్రమే వస్తది. దిస్ ఈజ్ స్టేట్ యాక్ట్. అలాగే కొన్ని ప్రాంతాలున్నాయి. ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ట్రైబల్ ఏరియాస్‌లో ఆ లోకల్ ఏరియాలో ఆహ్, అంతవరకు ఆ పరిధి వరకు మాత్రమే ఆ చట్టం అప్లై అవుతుంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎక్కడున్నాయి, వాటికి సంబంధించిన ఒక పర్టిక్యులర్ జ్యూరిస్డిక్షన్‌లో మాత్రమే ఆ లా అప్లై అవుతుంది. అలాగా దీని జనరల్ మీనింగ్ ఏంటంటే లోకల్ లా మీన్స్ ఎ లా అప్లికబుల్ ఓన్లీ టు ఎ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక పర్టిక్యులర్ ఏరియా అంటే ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే వర్తించే చట్టాన్ని లోకల్ లా అంటారు. సో లోకల్ లాకి, స్టేట్ లాకి, సెంట్రల్ లాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్టేట్‌లో కూడా లోకల్ లాస్ ఉండవు. ఒకవేళ స్టేట్ లా అని అనుకోండి అది ఆ స్టేట్ మొత్తానికి అప్లై అయిద్ది. కానీ లోకల్ లా అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాకి మాత్రమే అప్లై అవుతది. ఒకవేళ అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందనుకోండి లోకల్ లా అని, అది స్టేట్ లా పరిధిలోంచి దాటి సెంట్రల్ జ్యూరిస్డిక్షన్‌లోకి వెళ్తది. కానీ ఆ పార్ట్ ఆఫ్ ఏరియా ఒక రాష్ట్రంలోనే ఉండిద్ది మళ్ళీ. లేదా యూనియన్ టెరిటరీలో ఉండుండొచ్చు. సో సింపుల్‌గా ఈ పదానికి మీనింగ్ ఏంటంటే లోకల్ లా అంటే ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్‌కి మాత్రమే అప్లై అయ్యేటువంటి లాని లోకల్ లా అంటారు. నెక్స్ట్ మ్యాన్. ఈ బిఎన్ఎస్‌లో ఫ్రెండ్స్ మ్యాన్ అనే పదం జనరల్‌గా మేల్ అనే జెండర్‌కి సంబంధించిందిగా ఇచ్చాడు. కాబట్టి మ్యాన్ మీన్స్ మేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. ఏ వయసు వాడైనా సరే మేల్ హ్యూమన్ బీయింగ్ అయితే వాళ్ళని మ్యాన్ అని పిలుస్తారంట. సో ఇంగ్లీష్‌లో మ్యాన్ అనేది సందర్భానికి తగ్గట్టు వాడొచ్చు. అంటే మ్యాన్, వుమెన్ ఈ జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాన్ అనే దాన్ని వాడేటప్పుడు జనరల్‌గా ఆర్ యూ ఎ మ్యాన్ అన్నారనుకోండి. అంటే నువ్వు మనిషివేనా అన్నారనుకోండి. సో ఈ మనిషి అనేది ఆ సిట్యుయేషన్‌లో అంటే ఆ సందర్భంలో మేల్ ఆర్ ఫీమేల్ అనే దాన్ని కన్సిడర్ చేయదు. అంటే నువ్వు మనిషివా? జంతువువా? అనే సందర్భం వస్తే అక్కడ మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్. బట్ ఇక్కడ పర్టిక్యులర్ మ్యాన్ అనే మీనింగ్ ఏం చెప్తున్నారు? మ్యాన్ మీన్స్ మేల్ హ్యూమన్ బీయింగ్ అన్నారు. ఏంటే ఇక్కడ జెండర్ కన్సిడరేషన్. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మీనింగ్ చెప్తున్నారు. మ్యాన్ మీన్స్ మేల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు చెప్పండి వుమెన్ అంటే ఫీమేల్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎనీ ఏజ్ అన్నారు. ఎనీ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇయర్స్ బాయ్ ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని మ్యాన్ అనే అంటారా? యెస్. ఎందుకని? ఎనీ ఏజ్. మామూలుగా జనరల్ యూసేజ్‌లో బాయ్, యంగ్ మెన్, ఓల్డ్ మెన్ అలా అంటాం గదా! పిల్లాడు, పెద్దాడు, ముసలోడు. జెంట్స్‌నే అబ్బాయి, పెళ్ళైన అతను, ముసలతను. ఇది మేల్ జనరేషన్స్. బట్ ఇక్కడ మ్యాన్ అంటే ఏమన్నారు? ఈ యాక్ట్ ప్రకారం. ఎనీ ఏజ్ మేల్ హ్యూమన్ బీయింగ్‌ని మ్యాన్ అంటారంట. అంటే ఏజ్‌తో సంబంధం లేదు. ఫ్రెండ్స్ మనం రెగ్యులర్‌గా చెప్పుకుంటున్న మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ అర్థాలని ఈ చట్టంలో పరిస్థితిని బట్టి ఇలా అర్థం చేసుకోవాలి అన్నారే తప్ప, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క మీనింగ్‌కి, ఈ సందర్భానికి ఒకే మీనింగ్ రాదు. మామూలుగా మ్యాన్ అనే పదాన్ని మనం సందర్భాన్ని బట్టి ఇందాక చెప్పుకున్న ఎగ్జామ్స్‌లో లాగా ఆర్ యూ ఎ మ్యాన్ అని అడిగినప్పుడు అక్కడ మ్యాన్ అనే పదం మనిషివా అనేటువంటి తెలుగు మీనింగ్ వస్తది.
బట్ ఇక్కడ మ్యాన్ అనే పదం మేల్ హ్యూమన్ బీయింగ్ ఎనీ ఏజ్కి సంబంధించింది. సో పర్టికులర్గా ఈ మీనింగ్ ఇచ్చాడు అని అంటే ఈ డెఫినేషన్ ఇచ్చాడు అంటే దానిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ మీనింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఈ యాక్ట్ అప్లై అవుతుంది. రైట్ ఫ్రెండ్స్. మంత్ అండ్ ఇయర్. మంత్ అండ్ ఇయర్ చెప్పండి. మామూలుగా మంత్ అండ్ ఇయర్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ చూడండి. గ్రెగరియన్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి మంత్ అండ్ ఇయర్ కింద తీసుకోవాలి. ఇది ఈ యాక్ట్ లో మాత్రమే. గ్రెగరియన్ క్యాలెండర్ అంటే మామూలుగా ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో తెలుగు లొకాలిటీస్ ఉన్నాయి. మనకేం వాడతాము? మీకు అఫిషియల్ గెజెట్ లో కూడా చూడండి, సఖ, వైశాఖ అని తెలుగు పదాలు ఇంగ్లీష్ లో రాసినా కానీ ఆ మంత్ అండ్ ఇయర్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. శాలివాహన శకం అని, వైశాఖ అని, అట్లా ఆ పదాలు వాడతారు. బట్ అవేంటి అంటే అవి తెలుగు క్యాలెండర్స్. ఇక్కడ ఈ యాక్ట్ లో ఏం చెప్పారు? మంత్ అండ్ ఇయర్ ని ఎలా కన్సిడర్ చేయాలంటే గ్రెగరియన్ క్యాలెండర్స్ అంటే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ అనుకోండి. జనరల్ గా మనకు అర్థమయ్యే మాటలు చెప్పుకోవాలంటే మనం జనరల్ గా ఫాలో అవుతుంది జనవరి 1 నుంచి డిసెంబర్ 20 ఎండ్ వరకు మనం జనరల్ గా ఫాలో అయ్యే క్యాలెండర్ ని గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు. సో ఈ యాక్ట్ లో మంత్ గాని ఇయర్ గాని ఏది చెప్పుకున్నా అది గ్రెగరియన్ క్యాలెండర్ మీనింగ్ లో ఉన్నటువంటి మంత్ అండ్ ఇయర్ గా కన్సిడర్ చేయాలంట. అంటే జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పుకుంటాము. అవన్నీ కూడా ఈ గ్రెగరియన్ క్యాలెండర్ కేటగిరీ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ గా తీసుకోవాలండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్సెక్షన్ 20 వరకు ఈ సెషన్ లో చెప్తున్నాం. ఒకసారి రివ్యూ చేద్దాము. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే ఇంజురీ. ఈ 5th సెషన్ లో ఇంజురీ అంటే గాయము. అది ఏదైనా ఒక హార్మ్ ఇల్లీగల్ గా ఒక పర్సన్ కి బాడీలో కానీ మైండ్కి కానీ రెప్యుటేషన్ కానీ ప్రాపర్టీకి కానీ ఏదైనా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇంజురీ. నెక్స్ట్ వన్ ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే ఏదైనా అఫెన్స్కి సంబంధించినటువంటి పనిని మనం ఇల్లీగల్ అంటాము. లేదా ప్రొహిబిటెడ్ బై లా విచ్ ఫర్నిష్ గ్రౌండ్ ఫర్ ఏ సివిల్ యాక్షన్. ఒక పని ప్రొహిబిటెడ్ బై లా చేసిన లేదా ఏదైనా ఒక చర్య చేయడం వల్ల ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకునేటువంటి పని చేస్తే దాన్నైనా సరే ఇల్లీగల్ అంటారు. అంటే ఒక నేరానికి సంబంధించిన పని అన్నా అయి ఉండాలి, లేదా లా ద్వారా ప్రొహిబిట్ చేయబడినా అయి ఉండాలి, లేదా ఏదన్నా పని చేస్తే అతని మీద సివిల్ యాక్షన్ తీసుకునేటువంటి పని అయినా సరే అలాంటి పనిని మనం ఇల్లీగల్ పని అంటాం, ఇల్లీగల్ యాక్టివిటీ అంటాం. నెక్స్ట్ లీగల్లీ బౌండ్ టు డూ అంటే దేన్నైతే మనం చెయ్యకపోతే ఇల్లీగల్ అంటామో దాన్ని లీగల్లీ బౌండ్ టు డూ అంటాం. అంటే ఆ పని ఖచ్చితంగా చేయాల్సింది చట్ట ప్రకారం అనే పదాన్ని మనం లీగల్లీ బౌండ్ టు డూ అని అంటాం. జడ్జ్. జడ్జ్ అంటే హూ ఈజ్ ఏ అఫీషియల్లీ డిసిగ్నేటెడ్ పర్సన్ యాజ్ ఎ జడ్జ్. దానిలో ఉన్నటువంటి 2 మీనింగ్స్ ఇల్లిస్ట్రేషన్ లో చూసాం. నెక్స్ట్ లైఫ్. లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. లోకల్ లా. పర్టికులర్ పార్ట్ ఆఫ్ local law means law applicable only to a particular part of India. Man means male human being of any age. మంత్ అండ్ ఇయర్ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకునేటువంటి మంత్ అండ్ ఇయర్ అనేది ఇక్కడ మీనింగ్. సో ఇంతవరకు ఈ 5th సెషన్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సబ్సెక్షన్ 21 నుంచి నెక్స్ట్ సెషన్ కంటిన్యూ అవుతుంది.